విశ్వకవి రవీంద్రనాథుడి పేరు పెట్టుకున్న రవీంద్ర భారతి స్కూల్స్ యాజమాన్యం ఆ పేరుకే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఈ స్కూల్ దందా అంతా ఇంతా కాదు. ఎక్కడా రూల్స్ పాటించరు. స్కూల్ బిల్డింగ్లకు సేఫ్టీ నిబంధనలు వర్తించవు. ఫీజులు మాత్రం గట్టిగా వసూలు చేస్తారు. అక్కడ పనిచేసే సిబ్బంది విద్యార్హతలేంటో కూడా ఎవరికీ తెలీదు. పేరెంట్స్ ఎవరైనా ఈ వివరాలు అడిగితే నోరు మెదపరు. గట్టిగా ప్రశ్నిస్తే ఎదురుదాడులకు కూడా వెనకాడరు. చదువు చెప్పాల్సిన రవీంద్ర భారతి యాజమాన్యం బరితెగించి వ్యవహరిస్తోంది. రేపటి పౌరులను తయారు చేయాల్సిన రవీంద్ర భారతి స్కూల్స్ సభ్య సమాజానికి దారుణమైన సందేశాన్ని అందిస్తోంది. ప్రాథమిక లేదా ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. ఇందుకోసం ముందుగా జిల్లా విద్యాశాఖలో దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల మేరకు అన్ని పత్రాలు విద్యాశాఖకు సమర్పించాలి. అన్ని నిబంధనల ప్రకారం ఉన్నాయని భావించిన తర్వాతే ఆయా పాఠశాలలకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. అయితే ఇవేవి రవీంద్ర భారతి విద్యా సంస్థలకు అక్కర్లేదు. రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. కొన్ని బ్రాంచులకైతే అసలు పర్మిషన్లు కూడా లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా పేరెంట్స్ ధైర్యం చేసి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఇక అంతే సంగతులు. మరి ఎంత జరుగుతుంటే విద్యాశాఖ ఏం చేస్తోంది? ఇప్పుడు ఇదే ప్రశ్న అక్కడ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులను వేధిస్తోంది. లంచాల మత్తులో జోగుతున్న శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారులకు రవీంద్ర భారతి లీలలు కనిపించడం లేదు. పేరెంట్స్ ఆర్తనాదాలు వినిపించడం లేదు. ఎందుకంటే రవీంద్ర భారతి మేనేజ్మెంట్ ఇస్తున్న లంచాలు వాళ్ల నోర్లను మోయిస్తున్నాయి. ఆ స్కూళ్ల నుంచి అందుతున్న ఆమ్యామ్యాలు అధికారుల చేతులను కట్టేస్తున్నాయి. గవర్నమెంట్ ఇచ్చే జీతాల కంటే కూడా రవీంద్ర భారతి నుంచి అందుతున్న డబ్బులే మజా ఇస్తున్నాయేమో తెలియదు మరి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఎంఈఓలు, డివైఈఓ, డిఈఓల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలి. కొత్తగా ఏర్పాటైన స్కూళ్లకు, రెన్యువల్ స్కూళ్లకు ట్రాఫిక్, ఫైర్, స్థానిక సంస్థల ఎన్ఓసీలతో పాటు బిల్డింగ్ స్ట్రక్చరల్ సౌండ్నెస్ తదితర అన్ని ధృవీకరణ పత్రాలు, అక్కడి వసతులు, సిబ్బంది విద్యార్హతలను పరిశీలించాలి. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా దాన్ని సరిదిద్దుకునేందుకు గడువివ్వాలి. గడువులోగా వాటిని పొందలేకపోతే ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తారు. అందులో చేరిన పిల్లలను సమీప విద్యా సంస్థల్లో చేర్చి వారి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తారు. యాక్చువల్గా అదొక పెద్ద విచిత్రంగా అనిపిస్తుంది. మా దృష్టికి రాగానే మొత్తం ఫైల్స్ అన్ని నేను వెతికించాను. మా దగ్గర లేదు, డిప్యూటీఓ గారి దగ్గర లేదు. ప్రైమరీకి అయితే 2022 వరకు రికగ్నిషన్ అనేది ఆథరైజ్డ్ గా ఉంది. ఆ తర్వాత వాటికి మా దగ్గర అయితే లేదు. వెంటనే దానికి ఎంఈఓ గారితో విచారణకి చెప్తే ఆయన నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే 15 రోజులు 25/1 ఇస్తే ఆయన నోటీస్ ఇస్తే 15 రోజులు టైం అడిగారు. 15 రోజుల్లో తీసుకొచ్చి ఒక కాగితం ఇచ్చారు. ఫిబ్రవరి తర్వాత ఏమైంది? ఫేక్ అని ఒక ఇది వచ్చింది. ఆ ఫేక్ ఎలా అయింది అనే దాని మీద మళ్ళా మేము విచారణ చేయడానికి మళ్ళా మొదలు పెట్టాం. మొదలు పెడితే అది కూడా మళ్ళీ ఏమవుతుంది, 1 year కి మనం ఇచ్చిన టెంపరరీ రికగ్నిషన్ 8 సంవత్సరాలుగా ఎలాగ మారిపోయిందో అర్థం కాల. అప్పుడు మళ్ళీ డిప్యూటీఓ గారికి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ వేశాం. రవీంద్ర భారతి స్కూల్ అనేటటువంటి ఒక కార్పొరేట్ స్కూల్ ఉంది. వాళ్ళకి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2021-22 విద్యా సంవత్సరం తర్వాత వాళ్ళకి రికగ్నిషన్ అనేటువంటిది రెన్యూల్ ఇంకా జరగలేదు. నోటీస్ సర్వ్ చేశాం. వాళ్ళు ఎప్పటికీ ఆ రికగ్నిషన్ ఫైల్స్ ప్రొడ్యూస్ చేయకపోవడంతో డిఈఓ గారికి నివేదించాం. ఆ పాఠశాల మూసివేతకు ఆదేశాలు ఇవ్వమని చెప్పి కూడా పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీనే డిఈఓ గారికి నేను లెటర్ పెట్టడం జరిగిందండి. అది కార్పొరేట్ స్కూల్ అనే మాటే కానీ పూర్తిగా చీకటి గదులు, సౌకర్యం లేదు, గ్రౌండ్ అస్సలు లేదు, రోడ్డు పక్కన ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ అవ్వటం వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉందనేటువంటి విషయం కూడా నేను గుర్తించి యాజమాన్యానికి తెలియజేయడం కూడా జరిగింది. వాళ్ళు క్యాంపస్ షిఫ్టింగ్ చేస్తామండి అని చెప్పారు. ఇంతవరకు క్యాంపస్ షిఫ్టింగ్ చేయలేదు, రికగ్నిషన్ కూడా పొందలేదు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్న తీరుపై అసెంబ్లీలో మాట్లాడారు. ఇందుకోసం కొత్త నిబంధనలను అమల్లోకి తేనున్నట్టు చెప్పారు. రూల్స్ పాటించని స్కూల్స్ పై వేటు తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చారు. మంత్రి చెప్పినట్టుగా అధికారులు నడుచుకుంటే మాత్రం రవీంద్ర భారతి స్కూల్స్ పనైపోయినట్టే. అయితే అధికారులు వారి నిజాయితీని నిరూపించుకోవడంపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా రవీంద్ర భారతి యాజమాన్యం వెంటనే స్పందించాలి. పేరెంట్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వాలి.
విద్యార్థుల భవిష్యత్తును రక్షించాలి. లేదంటే మాత్రం ఆ మేనేజ్మెంట్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.